వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. సో ఇప్పుడు మనతో న్యూరోపతి ప్రాక్టీషనర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ప్రవీణ్ బంగ్లా గారు మన ముందు ఉన్నారు. సో ఆయన అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో న్యాచురోపతి ప్రాక్టీషనర్ అండ్ ఫిజియోథెరపిస్ట్. సో ఓకే, ఇప్పుడు వీటిల్లో మీకు అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తారు సార్? సో జనరల్ ఏంటంటే మనకి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ పెయిన్ మేనేజ్మెంట్ అండి. ఓకేనా, పెయిన్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సైటికా పెయిన్. ఓకేనా, సైటికా పెయిన్ అంటాము, బ్యాక్ పెయిన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తొంటి నుంచి కింద ఫుట్ వరకు మనకి పెయిన్ వస్తుందని చెప్పేసి అంటారు కదా. సో వాటికి తర్వాత నెక్ పెయిన్ కి, సో ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ నెక్ పెయిన్ అంటే మనం 90 degrees లో చూడాల్సిన స్క్రీన్ ని కొంచెం డౌన్ చేసి చూడడం పెయిన్స్ వస్తుంటాయి. సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సైటికా ఇది ఒక పార్ట్, పెయిన్ మేనేజ్మెంట్ ఒక పార్ట్ అయితే సెకండ్ పార్ట్ వచ్చేసి మన స్ట్రోక్స్ అనేది. ఎగ్జాంపుల్ లైక్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, సో పెరాలసిస్ వాళ్ళకి మనం ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ బెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ వీటిల్లో అంటే ఇప్పుడు పెరాలసిస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు మీరు? సో జనరల్ ఏంటంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మనకి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ మెయిన్ గా ఇవ్వచ్చు. ఓకే, సో దాంతో పాటు మసాజ్ థెరపీ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ రెండు ఇస్తూనే మధ్యలో ఇనిషియల్ డేస్ లో మనం ఫిజియోథెరపీ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫిజియోథెరపీ రోల్ ఇంపార్టెంట్, యాజ్ వెల్ న్యాచురోపతి రోల్ కూడా ఇంపార్టెంట్. సో న్యాచురోపతిలో మనకి ఏంటంటే మనకి ఎక్కడైతే వాళ్ళకి అంటే బ్రెయిన్ లో మనకి బ్లడ్ క్లాట్ అయినప్పుడు జనరల్ గా స్ట్రోక్ అనేది వస్తుంటుంది కదా. సో దానికి ఏంటి అంటే ఆ క్లాట్స్ ని పోవడానికి, మనకి స్టిఫ్నెస్ హెవీగా పోవడానికి అంతా కూడా ఈ ఆక్యుపెంచర్ లో మనకి ఏంటంటే పాయింట్ బేస్ లో అది ఆర్గన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో మనకి ఆక్యుపెంచర్ అనేది డీప్ లెవెల్ లో పనిచేస్తుంది, డీప్ లెవెల్ లో వర్క్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి లోకల్ ఏరియాలో వచ్చేసిందంటే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏంటంటే లోకల్ ఏరియాలో ఎక్కడైతే మనకి స్టిఫ్నెస్ ఉంటుందో, ఏమైతే ఉంటుందో అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది రికగ్నైజ్ చేసుకుని మెమరీ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఫిజియోథెరపీ చేయొచ్చు అండ్ మనం న్యాచురోపతి చేయొచ్చు. సో ఓకే, అంటే దీంతో పాటు పారాలిసిస్ వాళ్ళకి కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారు? అబ్సల్యూట్లీ. అంటే వాట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు? థెరపీ ట్రీట్మెంట్ ఇస్తాము, మసాజ్ థెరపీ. ఇప్పుడు మసాజ్ కూడా ఏంటి అంటే వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ఏంటంటే అది నర్వస్ సిస్టమ్ అంతా కూడా ప్రాపర్ గా లేకపోవడం వల్ల హ్యాండ్ స్టిఫ్నెస్ పెరిగిపోయి ఉంటుంది, వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు మసాజ్ థెరపీ చేస్తాం అనుకోండి, చాలా ఇన్స్టెంట్ గా రిలీఫ్ వస్తుంది. మనకి మసాజ్ థెరపీలో టో నుంచి హెడ్ వరకు కంప్లీట్ గా మూవ్మెంట్ చేస్తాం కాబట్టి సర్క్యులేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనిషి. ఓకే, అంటే ఇప్పుడు ఈ పారాలిసిస్ అనేది ఎలా అటాక్ అవుతుంది అంటే వాట్ టైప్ ఆఫ్ వాళ్ళకి అది అటాక్ అవుతుంది? సో జనరల్ గా పారాలిసిస్ అటాక్ అవుతుంది అంటే ఇట్స్ చాలా రీజన్స్ వల్ల ఉంటుంది, ఎప్పుడని చెప్పలేదు. సో ఎక్కువ అసలు అంటే చూస్తే హై బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన బ్లడ్ ప్రెషర్ ఎందుకు హైగా ఉంటుంది అంటే అగైన్ బ్యాక్ టు ద లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉండకపోయించో, హై స్ట్రెస్ లో ఉన్నప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు, ఫుడ్ మన కన్సంప్షన్ ప్రాపర్ గా లేనప్పుడు, ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది అంటే ఎట్లా, అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో జనరల్ ఏంటంటే ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది జనరల్ గా ఈ నిన్న ఇవాళ వచ్చింది కాదు, ఇట్స్ ఓల్డ్ బ్యాక్ అరౌండ్ 5,000 years బ్యాక్ యాన్షియన్ ట్రీట్మెంట్ అనేది. సో మనకి ఇండియన్స్ దీన్ని ఇన్వెంట్ చేశారు, బట్ డెవలప్ చేసింది చైనాలో. సో మనకి ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇట్స్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో దీంట్లో మనం ఎలాంటి డ్రగ్స్, ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయము. యూజ్ చేసేది ఏంటి అంటే నెడిల్స్ మాత్రమే. సో ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే దీని వల్ల ప్లస్ ఏంటంటే న్యాచురల్. మైనస్ ఏంటంటే చూడగానే పబ్లిక్ ఎప్పుడైతే దాన్ని చూస్తారో ఆ నీడిల్ చూడ కొంచెం భయం వేస్తారు. అంటే నీడిల్ మొత్తం లోపలికి గుచ్చేస్తారా? అంటే మొత్తం గుచ్చామండి. ఓకేనా, అది బేస్డ్ ఆన్ అక్కడ ఉన్న మజిల్ ఏరియాని బట్టి స్కిన్ పై స్కిన్ టైప్ ఆఫ్. ఓకే, అదే బేస్డ్ ఆన్ ద మజిల్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లష్ ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు బైసెప్స్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా, ఇండెక్స్ ఫింగర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ నిడిల్ అనేది ఏం చేస్తుంది అంటే నిడిల్ చూడడానికి భయపడుతుంది బేసికలీ ఇట్స్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఏంటంటే ఇన్సర్ట్ చేసినప్పుడు వచ్చేమొకటినట్టు ఉంటుంది, అంత గురించి ఏమి ఉండదు. జస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు పెయిన్ లాగా అనిపిస్తుంది, తర్వాత ఏముండదు. పెట్టిన తర్వాత ఏముండదు, తీసినప్పుడు పెయిన్ కూడా ఏముండదు. బట్ నేను ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు నేను చూసాను, ప్రకాష్ రాజ్ గారికి సేమ్ ఇలాగే ట్రీట్మెంట్ చేశారు. నియర్లీ 2 hours ఆ నీడిల్స్ తో ఆయన అలాగే ఉన్నారు. సో అలా పెట్టి ఉంచినప్పుడు పెయిన్ వస్తుంది కదండి, మీరు పెయిన్లెస్ అంటున్నారు, మరి పెయిన్ ఉంటుంది కదా? యాక్చువల్లీ 2 hours ఆయన అలాగే ఉన్నారు. చూడండి, పెయిన్ మనకి ఏదన్నా కుచ్చుకుంటే, దెబ్బ తగిలితే, నొప్పి వస్తే ఇమ్మీడియట్ చెప్తాం.
ఉంచుకుంటాం మంచిగా ఉంచుకో Ah. 2 hours తను ఉంచుకున్నాడు పెయిన్లెస్ అన్నట్టే కదా Of సింపుల్ course. వేరే Yes. 2 hours ఉంటాయి అంత సో పెయిన్లెస్ కాబట్టి ఇది వేరే ఓకే ఓకేనా సో అక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఇట్స్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ థెరపీ ఓకే 140+ కంట్రీస్ లో అక్యుపెంచర్ థెరపీని యూజ్ చేస్తున్నారు ఓకే ఓకే అండ్ ఇప్పుడు జనరల్ గా లేడీస్ కి ఎక్కువ బ్యాక్ పెయిన్ అని నెక్ పెయిన్ అని అండ్ జెంట్స్ కి లేడీస్ కి సేమ్ ఈక్వెంటల్ గా ఉంటుందా లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా అండి వాళ్ళకి పెయిన్స్ అనేది అంటే మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఎవరికైనా ట్రీట్మెంట్ చేయొచ్చు Okay. సో దర్ ఇస్ నో డిఫరెన్స్ కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఎంత ఫీమేల్స్ చేసాం వీటి ప్రైవసీగా చేయాలి సో అక్కడ ఏంటంటే బాడీలో మనకి 6 ప్లేసెస్ లో మనం రిప్రజెంటేషన్ చేసుకుని చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాండ్ పామ్ ఉంటుందండి ఈ హ్యాండ్ పామ్ మనం ప్రాపర్ మసాజ్ చేస్తే బాడీ మొత్తం చేస్తుంటే Okay. సేమ్ లైక్ అరిపాదం చేసినా కూడా బాడీ చేసినట్టే Okay. నర్వస్ సిస్టమ్ అంతా కూడా కనెక్టివిటీ హ్యాండ్ పామ్ లో ఉంటుంది మనకి అరిపాదల్లో ఉంటుంది అందుకే మీరు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి చూడండి చేతుల్లో బాగా రఫ్ చేస్తా ఉంటారు కాళ్ళు చేతులు అట్లా ఆక్యుపెంచర్ లో ఏంటి అంటే ఇది ఎవరికైనా చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి సో కొంతమందికి అన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు ఫీమేల్స్ వచ్చేవారికి ఇప్పుడు మెయిల్ థెరపిస్ట్ వచ్చేసి ఫీమేల్ కి బ్యాక్ చేసినప్పుడు మేబీ అన్కంఫర్ట్ అప్పుడు అలాంటి కేసులో మేము ఏం చేస్తామంటే Okay. ఇయర్ కూడా చేయొచ్చు మీకు బ్యాక్ పెయిన్ ఉంటే మీకు బ్యాక్ పెయిన్ దగ్గరనే కాదు ఇయర్ లో కూడా చేయొచ్చు స్కాల్ప్ లో కూడా చేయొచ్చు Okay. హ్యాండ్స్ లో చేయొచ్చు ఫుట్ లో చేయొచ్చు ఓకే నెక్ మీద చేయొచ్చు అంటే మనకి బాడీ 6 ప్లేసెస్ లో రిప్రజెంటేషన్స్ ఉంటాయి ఎక్కడ దగ్గర అక్కడే చేయాలని ఏమి లేదు. ఓకే అలా సో దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు Okay. సెక్యూర్ సో బల్బ్ ఒక దగ్గర ఉన్నా కానీ స్విచ్చింగ్ ఒక దగ్గర ఉంటుంది ఓకే గుడ్ గుడ్ సో నైస్ అండి అండ్ ఇంకొకటి మోస్ట్ ఆఫ్ లేడీస్ కి ఎక్కువ పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ ఇది చాలా అంటే మూడ్ స్వింగ్స్ తోటి బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏమైనా అంటే ఎలాంటి సజెషన్స్ కానీ పెయిన్ రిలీఫ్ కి ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారా నైస్ క్వశ్చన్ అండి సో జనరల్ ఏంటంటే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు పెయిన్స్ ఉంటాయి స్టమక్ అవును. పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ సో దానికి ఇన్స్టెంట్ గా మనకి ఒక పిక్చర్ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఓకేనా? Okay. ఆ పాయింట్స్ ని మీరు స్టిమ్యులేషన్ చేసినట్టయితే కొంచెం వరకు మీరు రిలీఫ్ పొందొచ్చు ఎగ్జాంపుల్ వచ్చేసి సో మనకి ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ కి ఇన్బిట్వీన్ మధ్యలో ఇలా Okay. చూసుకుంటే యా ఈ మధ్యలో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది దీన్ని ఇక్కడ ఓకే ఓకే ఇంకొంచెం పైకి రైట్ Okay. దీన్ని ఇండెక్స్ ఫింగర్ పైన పెట్టండి కింద థంబ్ ఫింగర్ పెట్టండి ఎస్ ఇలా Okay. ప్రెస్ చేయండి ఇలా గట్టిగా ఇంకొంచెం ప్రెషర్ ఫింగర్ తీస్తూ ప్రెస్ చేయాలి అవును ఓకే ఓకే Okay. Okay. లార్జ్ ఇంటెస్టైన్ LI4 పాయింట్ అని అంటాం ఒక Okay. ఈ పాయింట్ ప్రెస్ చేయడం వల్ల ఇన్స్టెంట్ గా పెయిన్ రిలీఫ్ వస్తుంది ఓకే వెన్ పెయిన్ ఉన్నప్పుడు Okay. బాడీలో ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంటే Okay. ఆల్ ఇన్ వన్ టైం ఆల్ ఇన్ Okay. వన్ హెడ్ ఏక్ వచ్చినా పీరియడ్స్ టైం లో పెయిన్ వచ్చినా నేను చేసుకోవచ్చు ఓకే ఎంతసేపు చేయాలి ఒక 1 minute వరకు 30 times ప్రెస్ Okay. ప్రెస్ అండ్ రిలీజ్ ప్రెస్ అండ్ ఓకే ఇది మీకు నీరసం ఉన్నా కూడా బాడీ ఇన్స్టెంట్ గా యాక్టివేట్ అయిపోతుంది మనకి డల్నెస్ ఉన్నా కొంచెం లైక్ హెడ్ ఏక్ ఉన్నా ఓకే వాట్ ఎవర్ ద బాడీలో పెయిన్ ఉన్నా మనకి పాయింట్ వన్ మోర్ పాయింట్ దాని తర్వాత బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఓకేనా సో మనకి నాడి ఎంత కూడా నాడికి కింద సో Okay. సో మనకి పామ్ నుంచి 3 fingers పెట్టి ఓకే ఈ 3rd finger కి ఎండ్ లో Okay. middle లో ఇది Okay. BC అంటాం ఓకే ఓకేనా ఈ సో ఇక్కడ రబ్ చేస్తే ఏంటి రఫ్ చేయదు ప్రెస్ చేయాలి ప్రెస్ చేయాలి ఓకే Yes. ఓకే ఇలా ప్రెస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ గా పెయిన్ రిలీఫ్ వస్తుంది ఓకే నెంబర్ 3 వచ్చేసి మీకు యాంకిల్ అంటాం కదండి అవునా ఈ యాంకిల్ దగ్గర ఇక్కడ యాంకిల్ నుంచి ఒక 3 fingers ఓకే దీన్ని SP6 అంటాం ఓకే ఇక్కడ దిస్ ఇస్ ద మోస్ట్ అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ రెలవెంట్ టు ద PCOD ఓకే సేమ్ 1 minute వరకు 1 2 3 4 5 ఓకే 30 times మనం కనుక ప్రెస్ చేసినట్టయితే వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ పీరియడ్స్ పెయిన్ తగ్గుతుంది నైస్ నైస్ థ్యాంక్ యూ అండి మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు ఫిజియోథెరపీ ద్వారా మనకి మసాజెస్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటాం కదా సో అసలు మసాజ్ అనేది ఎందుకు చేయించుకోవాలండి నైస్ అండి సో బేసికలీ ఏంటి అంటే మసాజ్ థెరపీ అనేది చాలా అవసరం బాడీకి ఎందుకు అవసరం అంటే మనం డైలీ లైఫ్ స్టైల్లో నార్మల్ వర్క్ చేస్తున్న స్ట్రెస్ అయిపోతాం సో మసాజ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే బాడీలో టెన్షన్ అంతా ఫ్రీ అయిపోతుంది ఓకే ఈచ్ మజిల్ మనం టచ్ అప్ చేస్తాం ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారండి యోగా చేస్తారు జిమ్ కి వెళ్తారు యోగాలో ఒక్కొక్క ఆసన ఒక్కొక్క దానిపైన బాడీ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ కి వెళ్ళినప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్ అనేది బిల్డ్ అవుతుంది బట్ మసాజ్ అనేది ఓవరాల్ హెల్త్
ఓకే. చాలా ఈ మసాజ్ అనేది అంటే కొన్ని టైమింగ్స్ ఏమన్నా ఉందా? ఈ మంత్లీ ఇలా చేసుకోవాలి అట్లా ఏమన్నా? సో ఇనిషియల్ గా అయితే ఎవరైతే బాడీ స్టిఫ్నెస్ ఉంటుంది, ఇట్స్ మై నాలెడ్జ్ అండ్ నా అబ్జర్వేషన్ లో నేను చూసింది ఏంటి అంటే, స్టిఫ్నెస్ ఉన్న బాడీకి ఇనిషియల్ గా వీక్లీ వర్క్ చేయించుకోవాలి. ఓకే. 4 weeks అట్లా 4 sessions లో ఎంత స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ చేసుకోవాలి. ఓకే. ఓకేనా? స్టిఫ్నెస్ ఈ 4 sessions అయిపోయిన తర్వాత మంత్లీ 1 session మెయింటెన్స్ బాడీ. మీరు డైలీ ఫిట్నెస్ వర్కౌట్ చేసినా చేయకపోయినా, యూఆర్ హెల్దీ ఆర్ నాట్ హెల్దీ, బట్ యువర్ బాడీ నీడ్స్ వన్. ఓకే. సో దాని వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఓకే. చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. మీరు ఇంతకు ముందుకి ఇప్పుడు బాయ్స్ చూసుకోండి, కొంచెం లావు ఉన్న వాళ్ళు, పుట్టిన వాళ్ళు కిందికి బెండే షూ వేసుకోలేదు, ఇబ్బంది. అవును. మీరు మసాజ్ చేసుకుని చాలా బాడీ, అది పొట్ట వల్ల కదా. అదే పొట్ట అయినా ఏదైనా మీకు బాడీ అంతా కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కరెక్ట్. పొట్ట మసాజ్ వల్ల పొట్ట కూడా తగ్గుతుంది. అవును అవును. మసాజ్ వల్ల పొట్ట తగ్గుతుంది, స్ట్రోక్స్ కూడా రాకుండా ఇస్తుంది. ఎందుకు? మనకి నర్వస్ సిస్టమ్ లో, బ్రెయిన్ లో ఉండే నర్వస్ సిస్టమ్ లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక అది బ్లాక్ అయ్యి బ్లాస్ట్ అయ్యి ఇట్లా స్ట్రోక్స్ వస్తుంటాయి. ఇది చేయడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫుల్ యాక్టివేషన్ లో ఉంటుంది. అండ్ ఈ మసాజ్ అనేది కూడా బై హ్యాండ్స్ ప్రాసెస్ లో చేయించుకుంటే బెటరా, లేకపోతే కొన్ని ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అన్ని కూడా, సో ఇట్లా పడుకోగానే వాటికి అవి మిషన్ లాగా చేయడం, సో విచ్ ఇస్ బెటర్ అంటారు మీరు? ఓకే. అవి తప్పని అనట్లేదు, అది కూడా ఇప్పుడు ఎక్స్ట్రా అన్నట్టు మనకి, బట్ అల్టిమేట్ వాజ్ ద హ్యాండ్స్. వెరీ వెరీ గుడ్. అంటే నేను ఒకసారి నార్మల్ గా చేయించుకున్నాను, అది ఉన్నంత సేపు రిలీఫ్ అనిపించింది, కానీ దాని తర్వాత మళ్ళీ నార్మల్ క్యాజువల్ గానే అయిపోయింది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి మసాజ్ అంటే అవేర్నెస్ లేదు ఒకటి, రెండోది ఏంటంటే ఎక్స్పర్టైజ్ చేయించుకోవాలి. ఇప్పుడు మీరు చేసే మైండ్ కి అంత వరకు చేయండి. మసాజ్ 2-3 రకాలు ఉంటాయి. ఇనిషియల్ 2 చెప్తానండి. ఒకటేమో స్పా మసాజ్ అంటారు. స్పాస్ గుడ్ ఓన్లీ, బట్ దేర్ మోర్ ఫోకస్ ఇన్ ద రిలాక్సేషన్. ఇప్పుడు కమింగ్ టు మా న్యాచురోపతి సెంటర్స్ కి వచ్చారనుకోండి, న్యాచురోపతి ఆర్గన్ సెంటర్స్ కి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే పాయింట్స్ బేస్ మీద వెళ్తారు. ఇప్పుడు ఆక్యుపెన్చర్ పాయింట్ మీకు ఎలా చెప్పాను, ఇక్కడ పాయింట్ కి PCOD అని చెప్పి ఎలా చెప్పాను, ఈ పాయింట్ ని బేస్ చేసుకొని మీకు మసాజ్ చేస్తారు. అప్పుడు మీకు ఇంపాక్ట్ అనేది ఫుల్ గా ఉంటుంది. ఇంటర్నల్ కరెక్ట్ మసాజ్ చేస్తే నెక్స్ట్ డే యూర్ ఇన్ ద హెయిర్ గాలి తేలినట్టుగా ఉంటుంది. చాలా యాక్టివ్. అండ్ ఈ మధ్య మసాజ్ లలో ఈ గ్లాసెస్ టైప్ తోటి మసాజెస్ చేయడం, ఇది అదేంటండి? అది ఇందులో న్యాచురోపతి సంబంధించిందేనా? ఓకే. ఇట్స్ నాట్ ద గ్లాస్ యాక్చువల్లీ, ఇట్స్ కాల్డ్ ద ఫైర్ కప్. ఫైర్ కప్, ఎస్. ఓకే, అవును. ఫైర్ పెట్టేసేసి గ్లాస్ లలో పెట్టి చేస్తారు. కప్స్ అని అంటాం, గాజు కప్స్ అంటాం. ఓకేనా? ఆ కప్స్ మన ఫైర్ పెట్టేసి ఆ కప్ లో పెట్టు, వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి స్టిక్ చేయగానే స్టిక్ ఆన్ అయిపోతుంది. సో అక్కడ ఉన్న ఏరియాని కాంటాక్ట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, దీన్ని కప్పింగ్ థెరపీ అంటారు యాక్చువల్లీ. సో మసాజ్ కప్పింగ్ థెరపీ డిఫరెన్స్ ఏంటంటే, ఈ కప్ అనేది ఏదైతే ఉందో గాజు కప్పు, దాని ఏరియా ఎంత కాంటాక్ట్ వరకు ఉన్నదో అంతవరకు టార్గెట్ చేసి అక్కడ ఉన్న మజిల్ స్టిఫ్నెస్ ని డీప్ లెవెల్ లో వెళ్ళి తీసి ఫ్రీ అవుట్ చేస్తారు. ఓకే. మసాజ్ మనం ఏంటంటే హ్యాండ్స్ తో కాబట్టేసి ఓవరాల్ గా అది అవసరం, ఇది అవసరం. అల్టిమేట్ సూపర్ స్టార్ ఏంటంటే ఇంకా మసాజ్. ఓకే ఓకే. ఇప్పుడు న్యాచురల్ థెరపీ నుండి అండ్ ఫిజియోథెరపీ నుంచి ఈ మసాజెస్ ట్రీట్మెంట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? there is zero side effects. ఏముండదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం ఇంటర్నల్ గా మనం ఇచ్చినాం అనుకోండి, ఇంటర్నల్ గా మనం ఇస్తే ఇట్ విల్ హార్మ్ఫుల్ టు ద బాడీ. మనం ఇంటర్నల్ ఏం ఇవ్వట్లేదు, అంత ఎక్స్టర్నల్ చేస్తున్నాం కదా. ఎక్స్టర్నల్ ఏం చేస్తున్నాము, నీ బాడీలో ఉన్న స్టిఫ్నెస్ పోవడానికి, నీ బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి చేస్తున్నాం. ఓకే. There is no service for the any physiotherapy or the naturopathy or occupational therapy. ఓకే. మీ సర్వీసెస్ అనేది ఎక్కడెక్కడ ఇస్తున్నారండి? సో మా సర్వీసెస్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి KPHP హౌసింగ్ బోర్డ్ లో ఉంటుందండి. తర్వాత వచ్చేసి జూబ్లీ హిల్స్ 210 లో ఉంటుంది. ఓకే. ఇది కాకుండా మోర్లీ ద ఫోకస్ ఆన్ ద హోమ్ విజిట్స్ ఆల్సో. ఓకే. సో హోమ్ విజిట్స్ కూడా చేస్తున్నారు. మేము ఎక్కడ ఉన్నా కూడా హోమ్ విజిట్స్ కి వెళ్ళేసి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము. Especially we look into more like chronic patients, example paralysis, stroke patients కి మేము ట్రీట్మెంట్ చేస్తాం. పార్కిన్సన్స్ కానీ స్ట్రోక్స్ వాళ్ళకి. ఓకే సార్, మీ సర్వీస్ చేయాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి? సో జనరల్ గా మాది స్క్రీన్ నంబర్స్ ఉంటాయండి. ఓకేనా? మాకు కాల్ చేసినట్టయితే అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకే, మా టీమ్ ఉంటుంది. సో అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. హోమ్ విజిట్ కైనా మనకి KPHP లో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో KPHP ఆర్ జూబ్లీ హిల్స్ ఆర్ హోమ్ విజిట్. ఓకే. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మా ప్రేక్షకులకు చెప్తే వాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు. సో 9948867853.
సో అదండి కాంటాక్ట్ డీటెయిల్స్ అదనమాట. సో మీకు ఏదైనా సర్వీస్ ఫిజియోథెరపీకి సంబంధించింది కానీ న్యాచురోపతికి సంబంధించి కానీ మీకు ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది. మామూలుగా లైక్ లేడీస్ కి సంబంధించి అంటే పర్సనాలిటీ పెరగాలి అనుకునే వాళ్ళకి లేదా తగ్గాలి అనుకునే వాళ్ళకి అట్లాంటివి ఏమైనా మసాజెస్ ఉంటాయా? వెయిట్ పెరగడానికి, వెయిట్ పెరగడానికి కానీ తగ్గడానికి. సో జనరల్ ఏంటంటే మనకి మసాజ్ అని కాదు, బేసికల్ ఏంటంటే లైఫ్ స్టైల్. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక న్యాచురోపతి కనుక మీకు ఒక న్యాచురోపతి డాక్టర్ కానీ న్యాచురోపతి థెరపిస్ట్ మీకు కనెక్ట్ అవుతే దే కెన్ గివ్ దట్ న్యాచురల్ డైట్ ఆల్సో. సో ఇప్పుడు మీకు అది ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఒక న్యూట్రిషనిస్ట్ న్యూట్రిషన్ డైట్ ఇవ్వగలుగుతాడు, బట్ ఒక న్యాచురోపతి ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ కానీ ఒక ఫిజిషియన్ లాగానే చూడగలుగుతాడు. సో మీరు మంచి డైట్ తీసుకోవాలి ఇనిషియల్ గా అయితే. డైట్ తీసుకుంటూ మసాజ్ చేసుకున్నారు అనుకోండి, మసాజ్ అనేది అంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ ఉంటుంది. సో మసాజ్ థెరపీ ఎలా యూజ్ అవుతుంది అంటే వెయిట్ లాస్ అయ్యేటోళ్ళు చేయించుకుంటే వెయిట్ లాస్ అవుతారు, వాళ్ళు ఆ విధంగా డైట్ ఫాలో అవుతారు కాబట్టి ఆ ప్రాసెస్ లో ఉంటారు, అలా హెల్ప్ అవుతుంది. వెయిట్ గెయిన్ అవ్వే వాళ్ళు ఏంటంటే డైట్ ఫాలో అవుతూ వాళ్ళు మసాజ్ చేయించుకోండి, స్ట్రక్చర్ గా బాడీ షేప్ ఫార్మింగ్ గా ఉంటుంది అన్నట్టు. అంటే కొంతమందికి ఇప్పుడు బ్రెస్ట్ దగ్గర మనకి ఎక్కువగా ఉంటుంది, థైస్ ఎక్కువగా ఉంటుంది, బైసెప్స్ కి ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్ కి. అది మీరు మసాజ్ చేసుకుంటూ మంచి వెయిట్ గెయిన్ ప్లాన్ చేసుకునుకోండి, బాడీ షేప్ గా వచ్చేస్తుంది, మంచి టోన్ తో ఉంటుంది. సో మసాజ్ బోత్ కెన్ హెల్ప్. ఓకే ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలియని విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మా ప్రేక్షకులకు మా ఎంఎస్ న్యూస్ వాళ్ళకి మీరేమైనా చెప్తారా ఫైనల్ గా? లిటరలీ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. సో థ్యాంక్స్ టు ఇన్వైట్ యువర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. లిటరలీ అండి అంటే మేనేజ్మెంట్ అంటే మీన్ ఈ న్యాచురోపతి గురించి ఫిజియోథెరపీ గురించి కొంచెం అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అవుట్ సైడ్. బట్ మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకొని మాకు ఇన్వైట్ చేస్తున్నందుకు అంతే అందరికీ తెలియపరుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందంటే, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. థ్యాంక్స్ అలాట్. నన్ను ఇక్కడ రిఫర్ చేసేందుకు మా ఫ్రెండ్ కావ్యకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. సో ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ మరి ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ తెలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.